కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త కోడ్లు కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేసే విధంగా ఈ కోడ్లు ఉన్నాయని ఆయన విమర్శించారు. కొత్త కోడ్ల వల్ల కార్మికుల హక్కులు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, యూనియన్ హక్కుల నిర్వీర్యం అవుతున్నాయన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం బాధాకరమన్నారు. విదేశీ పెట్టుబడులు, కొంతమంది బడా పారిశ్రామికవేత్తల మెప్పు కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద నిరసన ధర్నాతో పాటు గవర్నర్, ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. కార్మిక చట్టాలన్నింటినీ కలిపి 4 కోడ్లుగా చేసి కార్మిక వర్గ ప్రయోజనాలకి విఘాతం కలిగించి పారిశ్రామికవేత్తలకు ఊడిగా చేసే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానివల్ల కార్మిక శక్తి నిర్వీర్యం కావడం, పెట్టుబడిదారులు, పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, దేశానికి విఘాతం కలిగించేటువంటి శక్తులకి మేలు చేసే విధంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొంతమంది పారిశ్రామికవేత్తలకి, బిజినెస్ పీపుల్కి లాభం చేయడం కోసం గతంలో కూడా ఫామ్ లాస్, రైతులకి వ్యతిరేకమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రైతులకు వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలకి గోడౌన్లు పెట్టుకొని కనీసం వ్యవసాయదారులకి గిట్టుబాటు ధర లేకుండా, సపోర్ట్ ప్రైస్ లేకుండా డోకా చేసే చట్టాన్ని 13 నెలలు ఢిల్లీలో, హర్యానా నుంచి, యూపీ నుంచి, పంజాబ్ నుంచి వచ్చిన రైతులు ఉద్యమం చేసి 700 మంది రైతులు జీవితాన్ని అర్పణం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఆ 700 మంది పేర్లు కూడా దొరకలేదు. వాటి ఉద్యమం చేస్తే కేంద్ర మంత్రులు రైతుల మీద కారు ఎక్కించి చంపి వాళ్ళ మీదనే కేసులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతులకి, కార్మికులకి పూర్తిగా వ్యతిరేక ప్రభుత్వం అని తెలిపింది. ఇవాళ పారిశ్రామికవేత్తలకి లాభం చేయడం కోసం అరణ్యాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మనం దోచిపెట్టడం కోసం అరణ్యాలు ఖాళీ చేస్తాడు. ఇక కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసి వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా కేవలం 25 మంది పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసే ప్రభుత్వం 140 కోట్ల ప్రజలకి అకౌంటబిలిటీ కాదు అన్న విధంగా